ఈడకలొచ్చుంటది. దేవర్ అడిగినాడంటే రాజమౌళి దర్శకత్వంలో RRR వంటి పాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తన తోటి హీరో రామ్ చరణ్తో ఎన్టీఆర్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకుని తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. అటువంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమానే దేవరా. ఈ సినిమా 2 పాటలుగా రాబోతుంది. అందులో మొదటి భాగం దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలంగాణలో నైజాం 44 కోట్లు, సీడెడ్ రాయలసీమ 22 కోట్లు, ఉమ్మడి ఉత్తరాంధ్ర 12 కోట్ల 40 లక్షలు, ఉమ్మడి తూర్పుగోదావరి 7 కోట్ల 75 లక్షలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి 6 కోట్ల 50 లక్షలు, ఉమ్మడి గుంటూరు 8 కోట్ల 50 లక్షలు, ఉమ్మడి కృష్ణా 7 కోట్ల 20 లక్షలు, ఉమ్మడి నెల్లూరు 4 కోట్ల 20 లక్షలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిపి 112 కోట్ల 55 లక్షలు, కర్ణాటక మరియు 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి 20 కోట్లు, ఓవర్సీస్ 27 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 182 కోట్ల 25 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటికల్గా 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలో దిగుతోంది. అమెరికా సహా పలు దేశాలలో $2 మిలియన్ కలెక్ట్ చేసినట్లు ట్రెండ్ రిపోర్ట్ చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ టికెట్ క్షణాల వ్యవధిలోనే అమ్మడిపోయాయి. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక వారం రోజుల పాటు అదనంగా 2 షోలతో పాటు టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మొత్తంగా దేవరకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని చెప్పొచ్చు.